నరేంద్ర మోదీ గారితో మే 17న జరిగిన తన భేటీ గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తొలిసారి మాట్లాడారు. ఆ సమావేశం అన్బిలీవబుల్ గా అభివర్ణించారు లోకేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల రాజకీయ జీవితానుసారం గురించి ఆ భేటీలో తనకు వివరించినట్లు చెప్పారు. తాను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశానని, ఆయనలో అహం అసలు లేదని లోకేష్ తెలిపారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందాలని ప్రధాని ఉద్బోధించినట్లు పేర్కొన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన లోకేష్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పలు అంశాలపై విలేకరుల ప్రశ్నలకు ఆయన స్పందించారు. మద్యం కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాధారాల ప్రకారం చర్యలు తీసుకుంటుందో తప్ప కక్ష సాధింపుతో కాదన్నారు. మద్యంలో డబ్బు తినలేదని జగన్ రెడ్డి తాను నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్లుగా నిరంతరం అధికారంలో ఉన్నారన్నారు. ఆయన ఫోకస్ ఏంటి, ఇంత విస్తృత స్థాయిలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారన్నది తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఉంది. ఆ రోజు ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో తొలి గంట రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న విషయాలపై చర్చ జరిగింది. నేను అనంతపురం నుంచి వచ్చానని తెలిసి అక్కడ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి CBG విద్యా సంస్కరణల గురించి అడిగారు. పహల్గామ్ విషయంలో మీ వల్లే ప్రపంచం మన వెనక నిలబడిందని చెప్పాను. అప్పుడు ఆయన ఎందుకని అడిగారు. అందుకు నేను సమాధానంగా, గతంలో దాడులు జరిగితే మనం అమెరికాకో ఐక్యరాజ్య సమితి వద్దకో పరిగెత్తేవాళ్ళమని, ఇప్పుడు సొంతంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో మిగతా దేశాలు అసూయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పాను. 2వ గంటల ప్రధానమంత్రి తన పనితీరు గురించి చెప్పారు. అదే సమయంలో నాకు మార్గదర్శనం చేయాలని కోరినప్పుడు ఆయన చాలా సూచనలు చేశారన్నారు. దూకుడుగా వెళ్లేటప్పుడు జరిగే తప్పులను అధిగమించడానికి ఏం చేయాలని అడిగాను. అందుకు ఆయన స్పందిస్తూ, ఇంట్లో కూర్చుంటే ఎవ్వరూ తప్పులు చేయరు కదా అని ఎదురు ప్రశ్న వేశారు. పని చేయడానికి వెనకాడొద్దని, మన ఉద్దేశం సరిగ్గా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా వారు చెప్పారు. నాన్న అవకాశం ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పని చేయాలని సూచించారు. ఎదగడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా యువకులదే కాబట్టి మీరు కష్టపడి ఎమర్జ్ కావాలని సూచించారు ప్రధాని. ఆ భేటీ తర్వాత నాకు నిద్ర పట్టలేదు. మనం ఆదర్శంగా చూసిన ప్రధానమంత్రి అంతసేపు మాట్లాడటం ఎంతో స్ఫూర్తినిచ్చింది. క్రమశిక్షణ నేర్చుకోవాలని, ప్రకృతిని గౌరవించాలని దేవాంష్కి ప్రధాని మోదీ చెప్పారు. ఆయనలా కార్యకర్తలు ప్రజలతో అనుసంధానం అయి ఉండటం మనకు పరీక్షే. కొన్ని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయి. అలాంటి వాటిలో ప్రధానితో సమావేశం కూడా ఒకటని నేను నమ్ముతున్నా అన్నారు లోకేష్. సంక్షేమం అభివృద్ధితోనే గెలుస్తామనుకుంటే పొరపాటు. ఎమోషన్స్ లో గెలుస్తామన్నది నిజం. ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే మోదీ బలమన్నారు లోకేష్. తల్లికి వందనం కార్యక్రమం దాదాపు 85% పూర్తి చేశాం. జూలై 5 కల్లా సమస్యలన్నీ పరిష్కరించి 100% పూర్తి చేస్తాం. పక్షపాతం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. మద్యం వ్యవహారంలో తప్పుడు కేసులు పెడుతున్నారని అంటున్న జగన్ రెడ్డి అందులో తాను ఒక్క పైసా తీసుకోలేదని, తాను నమ్మిన దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసురుతున్నా. వివేక హత్యలో మాకు, మా కుటుంబానికి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తా, మీరు రావాలని అలిపిరిలో సవాల్ చేస్తే జగన్ రాలేదు, పారిపోయాడు. ఇప్పుడు మద్యం విషయంలో కూడా సవాల్ విసురుతున్నా. జూలై చివరిలోపు విశాఖపట్నంలో TCS ప్రారంభమవుతుంది. అదే రోజు వారికి ఇచ్చిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఏపీలో అభివృద్ధి పనుల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా ఉన్నారు. రాష్ట్రం పట్టాలెక్కడానికి 5 ఏళ్లు పడుతుందనుకున్నాం, కానీ ఏడాదిలోనే ఎలా ట్రాక్లోకి రాగలిగారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మా శాఖ అధికారులను మళ్లీ రమ్మన్నారు. ఇంత పని ఎలా చేస్తున్నారని అడిగారు. ఉపాధ్యాయుల బదిలీ చట్టం, సీనియారిటీ జాబితా తయారీ, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, తరగతికో ఉపాధ్యాయుడి విధానం, టెక్నాలజీ వినియోగం, లీప్ యాప్ల గురించి తెలుసుకోవడానికి 2 రోజుల సమయం ఇస్తారని చెప్పారు. ఏపీలో జరుగుతున్న సంస్కరణలను తెలియజేయాలని అధికారులను కోరారు.